ఓకే, నెక్స్ట్ మల్కాజ్గిరి గౌతమ్ నగర్ వార్త. ప్రజావాణి పట్టించుకోరు, సకాలంలో రాని అధికారులు, కొందరు డుమ్మా మొక్కుబడి తంతుగా మారుతుందన్న ఫిర్యాదుదారులంట. సో ఇది ప్రజావాణి అని పేరైతే గొప్పగా ఉంది కానీ పేరు పెద్ద ఊరు దిబ్బ అన్నట్టే ఉంది ప్రజావాణి. సో ప్రతి నియోజకవర్గంలో తర్వాత కలెక్టరేట్లో కూడా ఏదైతే ప్రజావాణి జరుగుతుందో సో ఇదేదో తూతూ మంత్రంగా జరుపుతున్నారు కానీ పెద్ద దాంతో ఏమి ఒరిగేది లేదనేది ప్రజలు ఆరోపిస్తున్నారు. చూడు, ఎందుకంటే ప్రజావాణి ఉందని తెలిసి కూడా కొంతమంది అధికారులు డుమ్మా కొడుతున్నారంట. తర్వాత అక్కడ ప్రజావాణికి చూడు ఇంత పెద్ద మల్కాజ్గిరిలో కూడా నిన్న కూడా నాకు తెలిసి 9 ఏమో వచ్చినాయి ఫిర్యాదులు, అంతే. ఎందుకు వస్తలేవంటే సో వాళ్ళకి నమ్మకం లేదు. అక్కడ పోయి టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, ఆ సమస్య తీరేది ఉందా లేకుంటే ఒరిగేది ఉందా అని చెప్పి సో వాళ్ళకి ప్రజలకు నమ్మకం లేదు. సో అక్కడ ఉన్న అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలకు నమ్మకం కలిగించాలి. మీ సమస్యలు మా వద్దకు వస్తే మేము తీరుస్తామని చెప్పి ఆ నమ్మకం కలిగిస్తే ప్రజావాణికి మంచి స్పందన వస్తుంది. సో నిన్న కూడా అదే ప్రాబ్లం అయినట్టుంది. ప్రజావాణిలో ఉప కమిషనర్ రాజు, కార్పొరేటర్ శ్రావణ్ అధికారులంట. సో ఇంకో వార్త కూడా ఆదాబ్ హైదరాబాద్లో రావడం జరిగింది ప్రజావాణి కోసమే. సో ఇక్కడ గౌతమ్ నగర్ డివిజన్లోనే సో చిన్మయ మార్గ్ లేని ఎవరైతే ఉన్నారో మిర్జాలు కూడా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కూడా సో నిన్న వాళ్ళన్ని ఆధారాలు తీసుకొచ్చారు. ప్రజావాణిలో ఇక్కడ మల్కాజ్గిరిలోనే కాదు సో వాళ్ళు అక్కడ ఏది జిహెచ్ఎంసీ కార్యాలయం హైదరాబాద్ కార్యాలయంలో పోయి సో నిన్న 2వ సారి ఇచ్చేసి వచ్చారు. అయినా కానీ ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న మాదిరిగా అసలు వాళ్ళ ఏదైతే అక్కడ రోడ్ అంతా ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు జరిగినాయి అని చెప్పి సో వాళ్ళు ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా అధికారులు మాత్రం పట్టించుకుంటలేదంట. సో ఇక్కడ కూడా ప్రజావాణిలో కూడా నిన్న కార్పొరేటర్ శ్రావణు సో నిన్న దీనికోసం కూడా ప్రతి సోమవారము ఎవరు వచ్చినా రాకుండా స్థానిక కార్పొరేటర్ శ్రావణ్ అక్కడికి వస్తాడు. ప్రజావాణిలో ఏమేమి సమస్యలు ఉన్నాయి సో అక్కడ ఎవరెవరు వస్తారు అధికారులు అనేది సో కరెక్ట్ అప్డేట్ ఉంటుంది శ్రావణ్ దగ్గర. సో చూద్దాం నిన్న కూడా ఏమైందనేది వార్తలు చూద్దాం. ప్రజావాణిలో సమస్యలు చెబుతున్న 2-3 సార్లు అదే అంశంపై అర్జీలు ఇస్తున్న అధికార యంత్రాంగం సరిగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అసలు నన్ను అడిగితే ప్రజలంతా ఏం చేయరంటే ప్రజావాణిలో ఈ అధికారులపైనే ఫిర్యాదులు చేయాలి. ఏమని అంటే అసలు ప్రజావాణిలో వాద్యం దాఖలు చేస్తే అసలు అధికారులు పట్టించుకుంటలేరని చెప్పి సో ప్రజావాణిలో మొత్తము వీళ్ళపైనే ఏది కంప్లైంట్ అనేది ఒక అక్కడ ఇచ్చేసి వస్తే అప్పుడు వీళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదో వాళ్ళ అధికారులు ఏమైనా చేస్తారేమో మొండి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ డివిజన్లో కానీ నియోజకవర్గంలో కానీ అవి అధికారులు తీరుస్తారేమో అని చెప్పి ప్రజావాణికి వచ్చిస్తే ఇక్కడ 2-3 సార్లు వాళ్ళు వచ్చి అక్కడ ప్రజావాణిలో వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నా సమస్యలు తీరుతలేవంట. ఇక మరి ఏం లాభం అది ప్రజావాణి అనే దానికి? 2-3 సార్లు అదే అంశంపై అర్జీలు ఇస్తున్న అధికార యంత్రాంగం సరిగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇస్తున్న సమస్యపై క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తి స్థాయిలో పరిష్కారానికి యంత్రాంగం చొరవ చూపడం లేదని క్రమేణా మొక్కుబడి తంతుగా మారుతుందని పలువురు వాపోతున్నారు. కొన్ని విషయాల్లో తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడంతో తిరిగి అదే సమస్య ఉత్పన్నమవుతుందన్న విమర్శలు వస్తున్నాయి. చూసినావా, ఏం లాభం చెప్పు? ఒకసారి ఆలోచించిన అధికారులు మీరే. నిబంధనలు అతిక్రమించి భవనం నిర్మిస్తున్న జేఎల్ఎన్ఎస్ నగర్లో ఒక వ్యక్తి రహదారిపైకి చొచ్చుకొచ్చి నిబంధనలకు అతిక్రమించి భారీ నిర్మాణం చేపడుతున్నాడని నిర్ణీత ఎడమ పాటించకుండా భవనాన్ని నిర్మిస్తుండడంతో చుట్టూ ఉన్న ఇళ్లకు వెలుతురు లేకుండా పోయిందంటూ అదే ప్రాంతానికి చెందిన లక్ష్మి సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై సంబంధిత అధికారులను 4 సార్లు కలిసిన ఫలితం లేకపోయింది. ఎందుకు కలుస్తారు? సో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఎవరికైనా ఏం డౌట్ వస్తుంది చెప్పండి. సో అక్కడ నుంచి వాళ్ళకి రావాల్సిన ముడుపులు వచ్చినాయా లేకపోతే ఎవరి నుంచైనా ఒత్తిడి వచ్చిందా అని అనుకుంటారు. ఇప్పుడు అంతేగాని ఇంకేమనుకుంటారు అధికారులు స్పందించకపోతే? ఏమున్నా మీరు అధికారులే బద్నాం అవుతారు. ఏమనుకుంటారంటే అరే అధికారులకు ఏమో పైసలు వచ్చినాయేమో అందుకే పని చేస్తలేరని చెప్పి ఒట్టిగా మీరే బ్లేమ్ అవుతారు అనేది ఆలోచించండి. ఫలితం లేకపోయిందని వాపోయారు. సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారని, కానీ అధికారులు ఎవరు అటువైపు రాలేదని పేర్కొన్నారు. అంటే స్పష్టంగా క్లియర్ అవుతుంది. సో అధికారులకు ఏవో ముట్టవలసిన ముడుపులు ముట్టి అనేది తెలుస్తుంది. లేకపోతే ఒక మహిళ వచ్చి 3-4 సార్లు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా అధికారులు ఎందుకు స్పందించరు? మీ డ్యూటీ కాదు అది స్పందించడం. ఆలోచించండి ఒకసారి మీరే.
తాత్కాలికంగా చేసి వెళ్తున్నారంట. పాత మల్కాజ్గిరి శివాలయం సమీపంలోని ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ ప్లాట్లలో చెత్తా చెదారం పేరుకుపోతుంది. అక్కడ పాములు, చనిపోయిన కుక్కలు కలేబేరాలు వేస్తున్నారు. దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఫిర్యాదు చేసిన తూతు మంత్రంగా పనులు చేసి వెళ్తున్నారు తప్ప సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు చేపట్టడం లేదని బాబురావు వాపోయారంట. సో అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు తర్వాత మిగతా అధికారుల వల్ల అక్కడ పనులు జరుగుతలేవని చెప్పి ప్రజావాణిలో దరఖాస్తు ఇస్తే మా సమస్యలు ఏమైనా తీరుతాయేమని ఇస్తే సో అది కూడా ఏదో మొక్కుబడిగా ఇస్తే ఎప్పుడన్నా వచ్చి తూతూ మంత్రంగా చేసిపోతున్నట్ట. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు చేయాలిగా? ఏం పైన పోయి ఉన్నత అధికారులు చేయాలి. వాళ్ళు పట్టించుకోకపోతే ఇంకెక్కడ పోవాలి? ఇప్పుడు మీరు అధికారులు ఉన్నది ప్రజా సేవకులు, మీరు ప్రజలకు సేవ చేయడానికి ఉన్నది తప్పించి మీరు మంచిగా ఏసీ రూమ్లలో పరాకత్తు కూర్చొని ఏదో వచ్చిన వాళ్ళని ఇక్కడే తీసుకుంటా అని దాన్ని తీసుకొని టేబుల్ పైన లేకపోతే డస్ట్బిన్లో పడేస్తే సో అది మీరు ప్రజలకు ఎట్లా న్యాయం చేసినట్టు అవుతుందని చెప్పి ఒకసారి మీరు అధికారులు మీ గుండె పైన చేసుకొని ఆలోచించండి. మీకు జీతాలు ఇస్తున్నది ఏ రాజకీయ నాయకుడు ఇయ్యడు, లేకపోతే ఇంకా ఎవరన్నా మీ పైన ఉన్న అధికారులు ఇయ్యరు. ప్రజలు కష్టపడి ప్రతి దానిపైన వాళ్ళ రక్తాన్ని చెమట రూపంలో దారబోసి వాళ్ళు ప్రతి దానిపైన గడుపుతున్న పనులు మీకు జీతాల రూపంలో వస్తున్నాయని మీకు తెలియదా? ఆలోచించండి ఒకసారి. రోడ్డు నిర్మాణం చేపట్టండి. తూర్పు ఆనంద్బాగ్ నుంచి తాళబస్తీ వైపు వెళ్లే మార్గం మొత్తం గుంతలమయమైంది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం ఉండడం లేదు. ఉప కమిషనర్కు ఫిర్యాదు చేశాం. ఆనంద్బాగ్ ఆర్యూబీ వద్ద యూటర్న్ ఏర్పాటు చేయాలని కోరాం అని ఆనంద్బాగ్ కాలనీ సంక్షేమ సభ్యులు పేర్కొన్నారు. నెక్స్ట్ 9 ఫిర్యాదులంట. చూడరిగా సోమవారం మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయంలో ఉప కమిషనర్ రాజు సమక్షంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 9 ఫిర్యాదులు అందగా అందులో ఆస్తి పన్ను విభాగం 2, పట్టణ ప్రణాళిక విభాగం 3, ఇంజనీరింగ్ విభాగం 2, యూసిడి విభాగం 1, వెటర్నిటీ విభాగం 1 ఉన్నాయి. చూడు ఇంత పెద్ద మల్కాజ్గిరిలా 9 అంటే డివిజన్కి 2 చొప్పున కూడా రాలే. అంటే అర్థం చేసుకోండి, ప్రజావాణి అనేది ప్రజల్లో నీరు గారిపోయింది. ఎవరికి నమ్మకం లేకుండా అయిపోయింది. అధికారులు సకాలంలో విధులకు హాజరు కాకపోవడంతో ఫిర్యాదు చేసేందుకు వచ్చేవారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అన్ని విభాగాలకు చెందిన అధికారులు అందుబాటులో ఉండడం లేదని విమర్శలు ఉన్నాయంట. నెక్స్ట్ మ్యూటేషన్ కోసం తిరుగుతున్న సుబ్రహ్మణ్యం డిఫెన్స్ కాలనీ. మా నాన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆయన చనిపోయిన తర్వాత తల్లి పేరు మీద ఇంటిని మ్యూటేషన్ చేయించుకోవాలని తిరుగుతున్న సమస్యకు పరిష్కారం చూపకుండా మీ సేవలో దరఖాస్తు చేయండి తర్వాత చూస్తాం అంటున్నారంట. అక్కడికి వెళ్తే జిహెచ్ఎంసీకి వెళ్ళమంటారు. అయిపోయిందా? ఇప్పుడు ప్రజలు మీ సేవకు అధికారుల చుట్టూ తిరిగి ఆ చెప్పులు అరిగిపోతే మరి ఆయన సమస్య తీరేది ఎప్పుడు? ఆలోచించండి. ఒకవేళ అధికారులు మీరే ఆలోచించండి. మీరు సామాన్య ప్రజల్లా వాళ్ళ స్థానంలో మీరుండి మీ స్థానంలో అధికారులు ఉండి మిమ్మల్ని ఇట్లనే దింపితే మీకు ఎట్లా కాలుతుంది, ఎక్కడ కాలుతుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పటికైనా మారండి. రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ ఇచ్చిన ఫిర్యాదును చూపుతున్న ఆనంద్బాగ్ కాలనీ సంఘం సభ్యులు ముంతాజిన్, సుబ్రహ్మణ్యం, రవికుమార్ అంట. సో ఇట్లుంది మల్కాజ్గిరిలో అయితే తూతూ మంత్రంగా జరుగుతుందని ఈనాడు పత్రికల్లో వచ్చింది. ప్రజావాణి పట్టించుకోవాలని ఒక కథనం వచ్చింది. ఓకే నెక్స్ట్